నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం ఏరియా ఆసుపత్రిలో జిల్లా స్థాయి సేవలు అందించేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ నాగారాణి. వేల్పూరు ఆరిమిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 1,50,000 రూపాయలు పరికరాలను అందజేసిన మాజీ సర్పంచి పెనుమర్తి కుటుంబ సభ్యులు. అభినందించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ. హైందవ సాంప్రదాయాల పరిరక్షణకు సమరసత సేవా ఫౌండేషన్ కృషి. తణుకులో ప్రకటించిన గోదావరి జోన్ ధర్మ ప్రచారకులు జగన్నాథ్. ప్రజలిచ్చిన బలంతో తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా రామన్నగూడెం విజయోత్సవ సభలో స్పష్టం చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి. నిడదవోలు కేంద్రంగా టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు పాటుపడతా హామీ ఇచ్చిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. పొగాకు ఉత్పత్తి చేసే రాష్ట్రాలలో 2వ స్థానంలోకి చేరిన ఆంధ్రప్రదేశ్. దేవరపల్లి టొబాకో సదస్సులో వెల్లడించిన ఎంపీ పురంధేశ్వరి. ఖరీఫ్ సీజన్లో వరి పంట ముంపు బారిన పడకుండా పటిష్ట చర్యలు చేపట్టాలి అధికారులకు సూచించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ద్వారకా తిరుమలలో లక్ష్మీ సమేత ఉగ్ర నరసింహునిగా దర్శనమిచ్చిన జగన్నాథుడు. తిలకించి పూజలు చేసిన ప్రజలు. భీమవరం ఏరియా ఆసుపత్రిలో జిల్లా స్థాయి సేవలు అందించడానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సి నాగరాణి తెలిపారు. భీమవరం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రతి వార్డును క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా ప్రసూతి వార్డు, మందులు నిల్వ కేంద్రం, పరిపాలన, ఓపీ విభాగాలు, ల్యాబ్, స్కానింగ్, ఎక్స్రే యూనిట్లను పరిశీలించి సంబంధిత వైద్యులకు సూచనలు జారీ చేశారు. తొలుత ప్రసూతి వార్డు సందర్శించి నవజాత శిశువులను, తల్లులకు అందుతున్న వైద్య సహాయంపై ఆరా తీశారు. వీరే గుండె పనితీరును పరిశీలించే సిటీజీ మిషన్స్ ఎన్ని ఉన్నాయి, వినియోగంలో ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఇంకా మెరుగైన వైద్య సహాయం రోగులకు అందించాలని వైద్యులకు పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ వెంట హాస్పిటల్స్ సర్వీసెస్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ పి సూర్యనారాయణ, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం మాధవి కళ్యాణి, ఆర్ఎంఓ డాక్టర్ ప్రవీణులు ఉన్నారు. తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన ఆరిమిల్లి అరివేలు మంగతాయారు మెమోరియల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి గ్రామ మాజీ సర్పంచులు పెనుమర్తి సోమసూర్య చంద్రరావు, వెంకటలక్ష్మి దంపతుల కుమార్తె దోనేపూడి జయమాధురి, అల్లుడు నాగేంద్రబాబులు 1,50,000 రూపాయలు విలువైన బెడ్స్, 5 పారా వైటల్ మానిటర్లు, సిటీజీ మిషన్లు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ చేతుల మీదుగా బుధవారం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెరుగైన ఆరోగ్యం కోసం ఎంతో దూరదృష్టితో గ్రామ రూపశిల్పి గాంధేయవాది ఆరిమిల్లి వెంకటరత్నం కృషితో ఈ ఆసుపత్రి ఏర్పడిందన్నారు. ఆయన కోరిక మేరకు ఈ కేంద్రం పేద మధ్య తరగతి ప్రజలందరికీ ఉపయోగపడుతున్నట్లు చెప్పారు. ఆసుపత్రి అభివృద్ధికి సహకరించిన దాతలను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి విశ్వనాథం కృష్ణవేణి, ఏఎంసీ మాజీ చైర్పర్సన్ చిట్టూరి సునంద, మాజీ ఎంపీపీ ఆరిమిల్లి అలిమేలు మంగతాయారు, ఉప సర్పంచి గుండం రాజారావు, మాజీ ఉప సర్పంచి రెడ్డి నరేంద్ర ప్రసాద్, తెలుగుదేశం గ్రామ కమిటీ అధ్యక్షులు రెడ్డి కేశవరావు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తణుకులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇసుకను ఉచితంగా ప్రజలకు సరఫరా చేయడం పట్ల సర్వత్రా హర్షామోదాలు వ్యక్తమవుతున్నాయన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినటువంటి నెల రోజుల్లోపే నూతన ఇసుక విధానం ద్వారా ఈరోజు ఉచిత ఇసుక విధానాన్ని తీసుకురావడం జరిగింది. కేవలం ట్రాన్స్పోర్ట్ అండ్ లోడింగ్ ఖర్చులు తప్పితే ఎవరి దగ్గర కూడా డబ్బు రూపంలో వసూలు చేయకుండా కేవలం డిజిటల్ పేమెంట్స్ ద్వారా మాత్రమే చెల్లించే విధంగా ఈరోజు ఉచిత ఇసుక విధానాన్ని తీసుకురావడం చాలా ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ గత 2 రోజులుగాను కూడా ఒక పండగ వాతావరణం ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ విధానంగా నేను ఒకటే చెప్తున్నాను, ఈ నియోజకవర్గంలో తణుకు పట్టణంలో ఎవరైతే ఇళ్ల నిర్మాణాలు చేసుకుంటున్నారో
షాపుల నిర్మాణాలు చేసుకుంటున్నారో వారందరూ కూడా యాజ్ పర్ రూల్స్ ప్లాన్ని పెట్టుకుని ఎవరికి కూడా రూపాయి ఇవ్వవసరం లేకుండా దళారులకు కానీ రూపాయి ఇవ్వవసరం లేకుండా మీరు అప్రూవల్స్ తీసుకుని మీరు నిర్భయంగా తణుకు ప్రజలందరూ కూడా నిర్మాణాలు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఏదైనా డీవియేషన్స్ ఉంటే దానికి మీరే బాధ్యత వహించాలి తప్పితే ఈరోజు నిర్మాణాలకు ఎవరు కూడా అడ్డుపడరు. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఇటువంటి డిమాండ్లు చేస్తే మా దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ మీడియా మీట్లో దేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ దూమేటి వెంకట సుధాకర్, జిల్లా అధ్యక్షులు బసవ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, జనసేన పట్టణ అధ్యక్షులు కొమిరెడ్డి శ్రీనివాస్, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ అయినంపూడి శ్రీదేవులతో పాటు ఈ పార్టీల మండల శాఖ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. కేంద్రంలో మూడవసారి బాధ్యతలు చేపట్టిన మోదీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ తణుకులో సిఐటియు కార్యకర్తలు నరేంద్ర సెంటర్లో ధర్నా చేసి అధికారులకు వినతి పత్రాలు అందించారు. సంస్థ కార్యదర్శి పివి ప్రతాప్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, కార్మికులు పాల్గొన్నారు. హిందూ మత ధర్మాలను పరిరక్షించే లక్ష్యంతో సమరసత సేవా ఫౌండేషన్ పాటుపడుతున్నట్లు ఈ సంస్థ గోదావరి జోన్ ధర్మ ప్రచారకులు తోట జగన్నాథం చెప్పారు. తణుకు తొమ్మలపల్లి కృష్ణమూర్తి విశ్రాంతి భవనంలో బుధవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇందులో భాగంగా గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ ఫౌండేషన్ కార్యక్రమాలను పెంచుతున్నట్లు చెప్పారు. సేవా ఫౌండేషన్ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ధర్మ ప్రచారంలో భాగంగా మహిళల యొక్క భాగస్వామ్యాన్ని గుర్తించి మహిళలతో గ్రామాన సామూహిక హారతి, వారం భజన, సత్సంగము, ఏకాదశికి నగర సంకీర్తన ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ధార్మికపరమైనటువంటి జాగృతిని సమాజంలో పెంచుతూ సుసంఘటితమైనటువంటి హిందూ సమాజ నిర్మాణం కోసం సమర్థ సేవా ఫౌండేషన్ పనిచేస్తుంది. అనేక దేవాలయాల దగ్గర ఈ రోజున సామూహిక పేరుతో మహిళలు లక్షలాది మంది ఒక దగ్గర చేరుతూ ఉన్నారు. వారి ద్వారా మన కుటుంబ వ్యవస్థ, మన ఆచార వ్యవహారాలు వీటన్నిటిని కూడా మనం కాపాడుకుంటూ వస్తూ ఉన్నాం. జాగృతిని నింపి మన ధర్మం పట్ల శ్రద్ధను పెంచి వారిని మతాంతరీకరణ కాకుండా కాపాడుకోవడము, తిరిగి మన ధర్మం తాలకు విశిష్టతను తెలియజెప్పి వారిని తిరిగి వెనక్కి తీసుకురావడం కోసం మహిళా విభాగం విస్తృతంగా పనిచేస్తున్నది. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కన్వీనర్ బోనం వెంకటలక్ష్మి, జిల్లా సహ కన్వీనర్ తణుకు జనకిబాల, జిల్లా సాంస్కృతిక సహ ప్రముఖ్ వెలిచర్ల నాగదత్త శర్మ, జిల్లా ధర్మ ప్రచారకులు ఎం కుమారస్వాములు పాల్గొన్నారు. తణుకు స్వర్ణ లయన్స్ క్లబ్ల సంయుక్త ఆధ్వర్యంలో చిట్టూరి రాజమ్మ మల్టీ సర్వీస్ సెంటర్లో 2 రోజుల పాటు మహిళలకు నిర్వహించిన ఉచిత సారీ స్క్రీన్ పెయింటింగ్, డిజైనింగ్ కోచింగ్ బుధవారంతో ముగియగా 180 మంది నేర్చుకుని అవగాహన పెంచుకున్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తణుకు చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ పి అనిల్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు ఆరంభమయ్యే ఈ మేళాలో బీటీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రతినిధులు పాల్గొని క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని చెప్పారు. ఈ సంస్థల్లో అకౌంటింగ్ పోస్టులు 10, ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 50, ట్యాక్స్ ఏజెన్సీ పోస్టులు 20, కెమిస్ట్రీ పోస్టులు 50 ఖాళీలు ఉన్నట్లు ప్రిన్సిపల్ వివరించారు. 2021 నుంచి 24 సంవత్సరాలలో డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులని ఆయన తెలిపారు. ఈ ఉద్యోగాలకు సంవత్సరానికి 1,20,000 రూపాయల నుంచి 2,40,000 రూపాయల వరకు జీతభత్యాలు ఇవ్వనున్నట్లు ప్రిన్సిపల్ వివరించారు. ఆసక్తి గల అభ్యర్థులు హాజరు కావాలని ఆయన కోరారు. మరిన్ని వివరాల కోసం 9866215054 లేదా 9381838672 నంబర్లతో సంప్రదించాలని డాక్టర్ అనిల్ కుమార్ విజ్ఞప్తి చేశారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం రామన్నగూడెం గ్రామంలో కూటమి విజయోత్సవ ర్యాలీని బుధవారం నిర్వహించి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే బులిశెట్టి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ ప్రజల నమ్మకాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్లు పరిపాలన చేస్తున్నట్లు చెప్పారు. ఇదే స్ఫూర్తితో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు పాటుపడతానని తెలిపారు. ఈ పొత్తు అనేది 10 సంవత్సరాల కలయికలో మనకు అర్థం చేస్తూ ఉన్నాం. మరి మనం మమ్మల్ని గవర్నమెంట్ ఏరియాలోనో, మమ్మల్ని పెద్దపేట ఏరియాలోనో,
మన నాయకుల్లో మనం గొడవ పడకుండా మీరు ఉమ్మడి సమిష్టిగా గ్రామాల్లో అందరూ కలిసి ఉంటాయి. మీ నాయకులంతా కలిసి మీ యొక్క అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మరి ఈ రోజుకి ఏదైతే జడ్పీ చైర్మన్ గారు మనకు అండగా ఉండి ఈ గ్రామాల అభివృద్ధిలో మనకి తోడ్పాటుగా ఉన్నారు. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ మన తాడేపల్లి కాన్స్టిట్యూన్సీ నుంచే ఒక జడ్పీ చైర్మన్ ని ఇవ్వాల్సిందిగా మనం చంద్రబాబు నాయుడు గారు అడగాలని చెప్పి నేను ప్రతిపాదన చేస్తా ఉన్నా. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం బీజేపీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు వలవల బాబ్జీ, ఈతకోట తాతాజీ, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజులు పాల్గొని ఎమ్మెల్యేని అభినందించారు. డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెం పట్టణంలోని కడగట్ల అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలో గల 30, 31 వార్డుల్లో ప్రజలకు బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనూష ఆధ్వర్యం వహించగా మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పాల్గొని మాట్లాడారు. పరిసరాల పరిశుభ్రతను పాటించడం ద్వారా దోమలను నిర్మూలించి డెంగ్యూ, మలేరియా, డయేరియా వంటి వ్యాధులను అరికట్టవచ్చన్నారు. దీనికోసం జూలై 1 నుంచి 31వ తేదీ వరకు ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నట్లు చెప్పారు. ఇద్దరు కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటూ వారానికోసారి డ్రైడే ఫ్రైడే పాటిస్తూ, డ్రైడే ఫ్రైడే యొక్క లక్ష్యాలు ఏంటంటే ఇంటి లోపల ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు, కూలర్స్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వారానికోసారి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఫ్రిడ్జ్ వెనకాల ఉన్న భాగాన్ని ట్రైని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయబోయినట్లయితే కనుక ఏమవుతుందంటే ఈ యొక్క లార్వా జనిత ప్రదేశాలు అక్కడ వృద్ధి చెంది గుడ్లు పెట్టి దోమ కింద వ్యాప్తి చెందడం వల్ల అవి మనల్ని కుట్టడం వల్ల ఈ డెంగ్యూ వ్యాధి ఎక్కువగా ప్రబలుతూ ఉంటుంది. డెంగ్యూ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటంటే ఎక్కువగా 104 జ్వరం ఎక్కువగా వస్తూ ఉంటుంది, కండ్రప్పులు వస్తాయి. అలాగే శరీరం మీద ఎర్రదద్దులు ఇవన్నీ కూడా భౌతికంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా మనకు కనిపించకుండా లోపల ఏంటంటే హెమరేజ్ ఫీవర్ అంటారు, లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఇవి మనకు కనిపించవు కాబట్టి దీనికి ప్రత్యేకమైనటువంటి చికిత్స అంటూ లేదు. రోగి యొక్క లక్షణాలు బట్టి వైద్యులు చికిత్స చేయడం జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యదర్శులు, సహాయకులు, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని సీసలి, మొగదిండి డ్రైన్లలో పేరుకుపోయిన గుర్రపడెక్క, జమ్ముతో పూడుకుపోయిన వాటిని డ్రోన్ సహాయంతో కలుపు మందుతో పిచికారీ చేసే కార్యక్రమాన్ని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతే రాజు అనే నినాదంతో ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి మురుగునీటి కాలువల్లో పేరుకుపోయిన చెత్తను ప్రభుత్వం దాతల సహకారంతో ఈ పూడిక పనులు ప్రారంభించమన్నారు. అలాగే కొల్లేరుకు సంబంధించిన కాలువల పూడిక పని కూడా ప్రారంభించి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. ప్రాంతాల్లో కూడా సుమారు ఇప్పుడు ఒక 10 ప్రాంతాల్లో పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ మొగదిన్న ఈ డ్రైన్ ఇది చాలా ఇక్కడ రైతాంగం 15 గ్రామాలు గత 2-3 సంవత్సరాలుగా తీవ్రమైన 2 పంటలు కూడా దెబ్బతినే పరిస్థితుల్లో ఉన్నారు. ఆ సమస్య లేకుండా ఇప్పుడు ప్రభుత్వ ఊర్లో వాళ్ళ అలాగే కొందరు నా స్నేహితులు అందరి సహకారంతో అంటే మన పని మనమే చేసుకోవాలి, ప్రతిదానికి అందరి మీద ప్రభుత్వం మీద ఆధారపడటం కాదు. మనం ముందుకు వస్తే ప్రభుత్వం కూడా ముందుకు వస్తుంది. అలాగే ప్రభుత్వం ముందుకు వచ్చింది, ప్రజలు ముందుకు వచ్చారు, అందరూ ముందుకు వచ్చి ఇప్పుడు ఇవాళ ఈ మందు కొట్టే కార్యక్రమం ఇది 2-3 రోజుల్లో మాడిపోయిన వెంటనే పంట తీసుకొచ్చి పెద్ద పొక్లైనర్తో సెంటర్లో పంట ఉండి ఇటు అటు కూడా క్లియర్ చేసి కంటిన్యూషన్ ఈ డ్రైన్ ఎంత పొడుగుంటే అంత పొడుగు కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.